morning to everybody. I am Mr. Harshavardhan Reddy, the senior faculty in the most important subjects, history and perspectives in educations. రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీరందరూ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని, తద్వారా సమాజంలో మంచి పౌరులుగా, ఉత్తమ అధ్యాపకులుగా పేరొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిఎస్సి అభ్యర్థులుగా మీరందరూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశము డిఎస్సిలో మీకుండేటటువంటి సిలబస్. అందులో ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు విద్యా దృక్పథాలు, భారతదేశం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నటువంటి సబ్జెక్టు మీకు అత్యంత ప్రధానమైనటువంటిది మరియు ముఖ్యమైనటువంటిది. 10 ప్రశ్నలకు 5 మార్కులు ఏ విధంగా సాధించాలి అన్నటువంటి విషయమే కాకుండా, మీ యొక్క విజయ రహస్యములో విద్యా దృక్పథాలకు సంబంధించిన 5 ప్రశ్నలు కూడా కీలకం పోతున్నాయి. అటువంటి కీలకంగా కాబోతున్నటువంటి విద్యా దృక్పథాలను మీరు ఏ వ్యూహంతో చదవాలి, ఏ వ్యూహంతో చదివితే మీరు అనుకున్నటువంటి మార్కులు సాధించవచ్చును అన్నటువంటి విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేము చేసేటటువంటి ఈ ప్రయత్నం మీ యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడంలో తన వంతు పాత్రను పోషిస్తుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ, విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇందులో అనుకున్నటువంటి మార్కులను సాధించాలి అంటే మొట్టమొదటి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విద్యా దృక్పథాలు అనేటటువంటి ఈ సబ్జెక్ట్లో సిలబస్ ఏముంది, మొత్తం ఈ సిలబస్ అంతటినీ కూడా ఎన్ని యూనిట్ల కింద సమకూర్చారు అన్నటువంటి విషయాన్ని మీకు అవగాహన ఉండాలి. సో విద్యా దృక్పథాలు అని పిలువబడేటటువంటి ఈ సబ్జెక్ట్లో మొత్తం మనకు 6 యూనిట్లు ఉన్నాయి. కనుక మీరందరూ కూడా ఈ 6 యూనిట్లు పూర్తిగా మీ మస్తిష్కంలో నిక్షిప్తం అయ్యే విధంగా వాటిని మననం చేయాలి, పఠనం చేయాలి, వాటిని శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. మరి ఈ 6 యూనిట్లు యొక్క ప్రధానమైనటువంటి సారాంశాన్ని మనం గమనించినట్టయితే, ఇందులో మొట్టమొదటి యూనిట్ భారతదేశము విద్యా చరిత్ర. భారతదేశము విద్యా చరిత్ర. ఇందులో మీరందరూ కూడా ఇంకొక విషయాన్ని గమనించండి. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి in English medium, you should have to know something about the perspectives in education. So the first unit, the history of education in India. ఈ చాప్టర్లో ఏ అంశాలు చదవాలి, ఏ సారాంశం అందులో ఉంది అన్నటువంటి విషయాన్ని దెన్ వీ విల్ డిస్కస్. రెండవ చాప్టరు ఉపాధ్యాయుడు సాధికారిత. ఉపాధ్యాయుడు సాధికారిత. ఉపాధ్యాయుడు
సాధికారిత, దట్ ఈజ్ టీచర్ ఎంపవర్మెంట్. ఈ రెండవ చాప్టర్ యొక్క సారాంశమంతా కూడా ప్రధానంగా తరగతి గదిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఉపాధ్యాయుని యొక్క సాధికారిత ఏమిటి, ఆయనకు ఉండవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఏమిటి, ఈ పరిజ్ఞానము ఏ ఏ సాధనాల ద్వారా సమకూర్చుకోవాలి అన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి. తర్వాత మూడవ ప్రధానమైనటువంటి యూనిట్ ఏంటంటే సమకాలీన భారతదేశంలో విద్యా అవగాహన లేదా విద్యా సారాంశము. అంటే ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. అంటే ప్రస్తుతం ఆధునిక భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ విద్యా వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలేమిటి, ఈ విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి సారాంశమంతా కూడా భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తుకు చక్కటి పునాదులు వేయబోతున్నటువంటి విద్యార్థులకి ప్రాథమిక దశలో ఏ విధంగా ఉపకరిస్తాయి, అవి భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తుకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మనకు ప్రస్తావించబడింది. తర్వాత మూడవ చాప్టరు గమనించండి. సమకాలీన భారతదేశంలో విద్యా భావనలు, దట్ ఈజ్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. తర్వాత నాలుగవ చాప్టరు చట్టాలు హక్కులు. సో దట్ ఈజ్ గమనించాలి మీరందరూ కూడా, యాక్ట్స్ అండ్ రైట్స్. అంటే భారతదేశంలో విద్యను అభ్యసించేటటువంటి ఉపాధ్యాయుడికి ఏ విధమైనటువంటి చట్టాలున్నాయి, ఏ విధమైనటువంటి హక్కులున్నాయి, అదే తరహాలో భారతదేశంలోని ప్రాథమిక దశ నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యను అభ్యసించేటటువంటి వారి కోసం, వారి విద్యా భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం ఎటువంటి చట్టాలను చేసింది, వారికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చాప్టర్లో అంతర్జాతీయ మానవాళి అందరికీ కూడా మానవ హక్కులను సమకూర్చినటువంటి అంతర్జాతీయ శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి మానవ హక్కుల ప్రకటనలో కూడా అందరికీ విద్య అన్నటువంటి హక్కు కూడా ఉంది. సో ఇత్యాది అంశాలన్నీ కూడా చట్టాలు హక్కులు అనేటటువంటి ఇందులో మనము డిస్కస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉండేటటువంటి 5వ యూనిట్ను జాగ్రత్తగా గమనిస్తే మనము 5వ యూనిట్ భారతదేశము విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం అనేటటువంటిది ఉంటుంది. భారతదేశం లేదా జాతీయ విద్యా పాఠ్య ప్రణాళిక 2005 జాతీయ విద్యా పాఠ్య ప్రణాళిక. సో నేషనల్ ఎడ్యుకేషనల్ కరికులం, దట్ ఈజ్ 2005. అంటే 2005లో భారత ప్రభుత్వం రూపొందించినటువంటి జాతీయ విద్యా పాఠ్య ప్రణాళికలో ఏ విధమైనటువంటి అంశాలను ప్రస్తావించారు, అవి భారతీయ విద్యా విధానానికి ఏ విధంగా దోహదపడ్డాయి అన్నటువంటి అంశాలన్నీ కూడా అందులో ప్రస్తావించారు. ఇక మనకు ఈ విద్యా దృక్పథాలలో పొందుపరిచినటువంటి 6 యూనిట్లలో చిట్ట చివరి యూనిట్ మరియు 6వ యూనిట్ అయినటువంటిది జాతీయ విద్యా విధానం
2020 జాతీయ విద్యా విధానం, జాతీయ విద్యా విధానం 2020, దట్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో 6 చాప్టర్లతో కూడినటువంటి విద్యా దృక్పథాల మీద మీకు సమగ్రమైనటువంటి సారాంశంతో కూడినటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే రాబోయేటటువంటి డిఎస్సి ప్రశ్నాపత్రములో అడిగేటటువంటి 10 ప్రశ్నలకు మీరు నిర్భయంగా నిస్సంకోచంగా సమాధానాలు ఇచ్చి 5 మార్కులకి 5 మార్కులు పొందేటటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ 6 యూనిట్లు మీరు గుర్తుంచుకోవడంతోనే సరిపోదు, ఒక్కొక్క యూనిట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సారాంశాలను కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్, మనకు ఫస్ట్ చాప్టర్ ఉంది, భారతదేశం విద్యా చరిత్ర. భారతదేశం విద్యా చరిత్ర, ద ఎడ్యుకేషన్ హిస్టరీ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక చాప్టర్. సో భారతదేశం విద్యా చరిత్ర అనేటటువంటి ఇందులో ఏ అంశాలను ప్రస్తావించారు, ఇందులో ప్రస్తావించబడినటువంటి సారాంశమంతా కూడా భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించింది. మరి భారతదేశ విద్యా వ్యవస్థను సిలబస్లో ఎందుకు ప్రస్తావించారు అంటే, సో భారతీయుడిగా రేపు మీరు ప్రభుత్వ పాఠశాలలకి ఉపాధ్యాయునిగా ప్రవేశిస్తున్నారు కనుక ఉపాధ్యాయుడిగా నీకు భారతదేశ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉండాలి. భారతదేశ విద్యా వ్యవస్థ పరిణామ క్రమం మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అవగాహన మీ యొక్క మస్తిష్కంలో నిక్షిప్తమవుతుంది. మరి అలాంటి భారతదేశ విద్యా చరిత్రను నిశితంగా పరిశీలించినట్లయితే భారతదేశ విద్యా చరిత్రను తెలుసుకోవడానికి మునుపు మీరందరూ కూడా గుర్తుంచుకోవలసింది, గమనించవలసింది, మస్తిష్కంలో ఉంచుకోవలసింది ఏంటంటే, భారతదేశ చరిత్రను చరిత్రకారులు 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలుగా విభజించారు. సో ఈ 4 భాగాలు ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. దట్ ఈజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. దట్ ఈజ్ ద మీడివల్ ఇండియన్ హిస్టరీ. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. దట్ ఈజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. నాలుగవది సమకాలీన భారతదేశ చరిత్ర, సమకాలీన భారతదేశ చరిత్ర. సమకాలీన భారతదేశ చరిత్ర, దట్ ఈస్ కాంటెంపరరీ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ విద్యా వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి మునుపు అసలు భారతదేశ చరిత్ర ఎన్ని భాగాలుగా చరిత్రకారుల చేత విభజితమైందో అనేటటువంటి ప్రాథమిక అంశం మీకు తెలిసి ఉండాలి. అందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, సమకాలీన భారతదేశ చరిత్ర. Once again, the English medium students, please you have to listen. First one, ancient Indian history. Second one, medieval Indian history. Third part, modern Indian history. And the last one is contemporary Indian history. అయితే ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడైనటువంటి జేఎస్ మిల్, ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు, స్కాట్లాండ్ తత్వవేత్త అయినటువంటి జేఎస్ మిల్
ప్రాచీన భారతదేశ చరిత్రను హిందూ యుగముగా పేర్కొన్నాడు, హిందూ పీరియడ్. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్రను ముస్లిం యుగముగా వర్ణించాడు, దట్ ఈజ్ ముస్లిం పీరియడ్. మూడవ భాగాన్ని బ్రిటిష్ పీరియడ్, బ్రిటిష్ యుగముగా పేర్కొన్నారు. అయితే సమకాలీన భారతదేశ చరిత్రను మాత్రం స్వతంత్ర భారతదేశ చరిత్ర అనేటటువంటిది మనవారు ఉంచారు. స్వతంత్ర భారతదేశ చరిత్ర, దట్ ఈజ్ ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీ ఆర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్. ఈ 4 భాగాలు విభజించినప్పుడు భారతీయ విద్యా వ్యవస్థ కూడా సంపూర్ణమైనటువంటి దశకు ఈరోజు చేరుకుంటుంది అనేటటువంటి అంశము మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నేపథ్యంలో ఎన్ని దశలు ఉన్నాయి అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. ఈ 4 దశలలో కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా భారతీయ విద్యా వ్యవస్థ పరిణామం చెందుతూ ఈరోజు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలలో భారతీయ విద్యా వ్యవస్థకి ఒక విలక్షణమైనటువంటి స్థానం ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక విషయాన్ని, ఈ 4 భాగాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ పరిణామ క్రమాన్ని కాంపిటిటివ్ కోణంలో తెలుసుకోవడానికి మునుపు డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన భారతీయ విద్యా వ్యవస్థ ఎంత విలక్షణమైనది, ఎంత ప్రత్యేకమైనది, ఎంత మహోన్నతమైనది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచ విద్యా వ్యవస్థలో లేదా ప్రపంచంలో ప్రప్రథమంగా విద్యా వ్యవస్థకి చక్కటి పునాదులు వేసి దానికి స్పష్టమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. కనుకనే పాశ్చాత్య చరిత్రకారులు కూడా ప్రపంచంలో విద్యా వ్యవస్థకి సంపూర్ణమైన స్వరూపాన్ని ఇచ్చిన తొలి దేశంగా భారతదేశాన్ని వర్ణించారు. అంటే భారతీయ విద్యా వ్యవస్థకు ఎంత ఘన చరిత్ర ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉండేటటువంటి భారతీయ విద్యా వ్యవస్థను మనము 4 దశలుగా తెలుసుకోవాలి. సో ఇందులో మొట్టమొదటిది ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా హిందూ యుగము విద్యా వ్యవస్థను గురించి సంక్షిప్తంగా మీకు నేను వివరిస్తాను. సో ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా హిందూ యుగం జాగ్రత్తగా గమనిస్తే ప్రాచీన భారతదేశ చరిత్రను స్కాట్లాండ్ తత్వవేత్త అయినటువంటి జేఎస్ మిల్ హిందూ యుగంగా వర్ణించాడు. An eminent philosopher and educationist of Scotland, Mr. J.S. Mill, described ancient Indian history as a Hindu period. Because of, in this period, our India was ruled by Hindu rulers. So that's why this period was popularly known as Hindu period. మరి ఈ యుగములో భారతీయ విద్యా వ్యవస్థను మనము 3 దశలుగా లేదా 3 భాగాలుగా విభజించాలి. జాగ్రత్తగా గమనించాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా హిందూ యుగములోని విద్యా వ్యవస్థను మనము 3 భాగాలుగా విభజించాలి. ఆ 3 భాగాలలో ఒకటి వైదిక విద్య, ఫస్ట్ వన్ ఈజ్ వేదిక్ ఎడ్యుకేషన్. వైదిక విద్యనే ఆర్య విద్య అని కూడా పిలుస్తారు, ఆల్సో నోన్ యాజ్ ఆర్యన్ ఎడ్యుకేషన్. ఆర్య విద్య లేదా వైదిక విద్యనే గురుకుల విద్య, గురుకుల ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఈ వైదిక విద్యలో గురువులు తమ యొక్క శిష్యులకు లేదా విద్యార్థులకి బోధించేటటువంటి బోధన మాధ్యమ భాష సంస్కృతం. సంస్కృత భాషలో బోధించేవారు. ఈ సంస్కృతం భారతదేశంలో పుట్టినటువంటి భాషలలో తొలి మతంగా మనము ఆవిర్భవించాలి. సంస్కృత భాషనే మనము
బ్రాహ్మణుల భాష, దేవ భాష, అధికార భాష, అన్నిటికంటే ముఖ్యంగా ఇండో యూరోపియన్ల భాష, ఇలాంటి పేర్లతో పిలువబడేటటువంటి సంస్కృత భాష. మరి ఇలాంటి సంస్కృత భాషలో బోధించేటటువంటి వేదాల ప్రాతిపదికగా కొనసాగినటువంటి విద్యనే మనము వైదిక విద్య. సో ఈ వైదిక విద్యలో నియమాలేమిటి, వైదిక విద్య పాఠ్య ప్రణాళిక ఏమిటి, వైదిక విద్యలో అభ్యసించాలంటే విద్యార్థికి ఉండవలసినటువంటి అర్హతలేమిటి, వైదిక విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా వైదిక విద్యలో మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రశ్న ఏ కోణంలో అయినా అడగడానికి అవకాశం ఉంది. సో గతములేక అభ్యర్థి యొక్క మేధస్సును డైరెక్ట్గా ప్రశ్నించేటటువంటి కాలం వెళ్ళిపోయింది. సో అభ్యర్థిని తీవ్రమైనటువంటి ఒత్తిడికి చేసి అడిగేటటువంటి ప్రశ్న మీద ఏది సరైన సమాధానము తేల్చుకోలేనటువంటి ఒక సంకట స్థితిలోకి నెట్టివేసేటటువంటి విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక మీరు స్పష్టంగా సారాంశ ప్రాతిపదిక మీద చదివినప్పుడు మాత్రమే యూ కెన్ గివ్ ద ఆన్సర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ మీ యొక్క విజయానికి మీరు దూరం అవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క హిందూ యుగంలో వైదిక విద్య తర్వాత రెండవ విద్యగా మీరు జైన విద్య, దట్ ఈజ్ జైనిట్ ఎడ్యుకేషన్. సో భారతదేశంలో పుట్టినటువంటి 4 మతాలు, భారతదేశంలో పుట్టిన మతాలు 4. ఒకటి వైదిక మతము, దట్ టు బి కాల్డ్ యాజ్ హిందూయిజం, హిందూ మతము. 2 జైన మతము, 3వది బౌద్ధ మతము, 4వది సిక్కు మతం. భారతదేశంలో పుట్టినటువంటి మతాల వరుస క్రమం హిందూ మతము, ప్రీవియస్లీ దట్ వాజ్ నోన్ యాజ్ వైదిజం, 2 జైన మతము, 3 బౌద్ధ మతము, 4వది సిక్కు మతం. అలా భారతదేశంలో పుట్టినటువంటి ఈ 4 మతాలకు కూడా ప్రత్యేకంగా ఆ మతాలకు తమ తమ విద్యను రూపొందించుకోవడం భారతీయ విద్యా వ్యవస్థ యొక్క ప్రత్యేకతగా మీరు గమనించాలి. మరి జైన మతస్థులు బోధించినటువంటి బోధనలకు సంబంధించిన సారాంశ లేదా పాఠ్య ప్రణాళిక సారాంశాన్ని మనము జైన విద్య అని అంటాం. మరి జైన విద్యను బోధించినటువంటి జైన గురువులను తీర్థంకరులు అని పిలుస్తారు. ఏం పిలుస్తారండి? తీర్థంకరులు అని పిలుస్తారు. సో తీర్థంకరులు అంటే మార్గము చూపువారు అని అర్థం. అంటే దేనికి మార్గము చూపువారు? మోక్షానికి మార్గము చూపువారు. తీర్థంకరస్ మీన్స్ పాత్ మేకర్స్. అంటే తీర్థంకరులు బోధించేటటువంటి బోధనల యొక్క అంతిమ లక్ష్యం అంటే జైన విద్య యొక్క అంతిమ లక్ష్యము మోక్షం పొందడం ఎలా, లేదా మోక్షం పొందడం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి జైన విద్య అంతా కూడా ఎక్కువగా ప్రాకృత భాషలో బోధింపబడింది. మరి జైన విద్య తర్వాత హిందూ యుగంలో 3వ ప్రధానమైనటువంటి విద్య బౌద్ధ విద్యగా మీరు గుర్తుంచుకోవాలి. బౌద్ధ విద్య, దట్ ఈజ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. భారతీయ విద్యా వ్యవస్థ సమ్మిళితమైనటువంటి విద్య. భారతీయ విద్యా వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం వివిధ మతాల విద్యలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపమే భారతీయ విద్యా వ్యవస్థ. సో దట్ వాజ్ ద గ్రేట్నెస్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్. దట్స్ వై అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ occupied an important place not only in the history of India but also entire world. మరి అలాంటి బౌద్ధ విద్య, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విద్య. దీనిని బౌద్ధ విద్య అని ఎందుకు అన్నారు అంటే ఈ విద్యలో ఉండేటటువంటి సారాంశమంతా కూడా గౌతమ బుద్ధుని యొక్క బోధనలకు సంబంధించింది. అంటే గౌతమ బుద్ధుని యొక్క బోధనల యొక్క సంపూర్ణ సారాంశమే బౌద్ధ విద్య. అంటే మీరు గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలు, గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతాలు, గౌతమ బుద్ధుడు తన యొక్క సిద్ధాంతాలను, తన యొక్క బోధనలను సమర్థవంతంగా
భారతీయ సమాజాన్ని అందించడానికి ఆయన ఏ ఏ సంస్థలను స్థాపించాడు, వాటికి ఎటువంటి నియమాలను ఏర్పాటు చేశాడు అన్నటువంటి దానిని, అంతేకాకుండా బౌద్ధ విద్యలో ప్రవేశించడానికి నియమాలు ఉన్నాయి. అలాగే బౌద్ధ విద్య అభ్యసించడానికి సిద్ధమవుతున్నటువంటి బౌద్ధ విద్యార్థికి ఉండవలసినటువంటి అర్హతలు, బౌద్ధ విద్య ఏ కేంద్రాలలో బోధింపబడుతుంది, ఆయా కేంద్రాల యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటటువంటిది కూడా మీరు గుర్తుంచుకోవాలి. బౌద్ధ విద్య అందరికీ విద్య అనేటటువంటి ఒక ప్రధాన సిద్ధాంతం మీద కొనసాగింది. కానీ మీరు వైదిక విద్యను గమనించినట్లయితే నాడు వైదిక విద్య భారతీయ సమాజంలో కొన్ని వర్ణాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ బౌద్ధ విద్య మాత్రం అందరికీ విద్య, దట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేటటువంటి సిద్ధాంత ప్రాతిపదిక మీద ఈ యొక్క బౌద్ధ విద్య కొనసాగింది. మరి బౌద్ధ విద్య కేవలం భారతీయ సమాజంలోనే కాదు, భారతీయ సమాజ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది బౌద్ధ విద్య. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. మరి అలాంటి బౌద్ధ విద్యను భారతీయ సమాజంలో నివసించేటటువంటి బౌద్ధులకే కాకుండా భారతీయ విద్య మీద బౌద్ధ విద్య ప్రభావం అపారంగా ఉంది. అందుకోసమే గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతి, అదేవిధంగా ప్రపంచ జ్యోతిగా చరిత్రకారులు వర్ణించారు. సో ఈ విధంగా మీరు ప్రాచీన యుగములో, ముఖ్యంగా హిందూ యుగంలో విద్య యొక్క రూపాంతరాన్ని మీరు గమనించండి. వైదిక విద్య, వైదిక మతానికి సంబంధించిన విద్య, జైన విద్య, జైన మతానికి సంబంధించిన విద్య, బౌద్ధ విద్య, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విద్య. అంటే దీనిని జాగ్రత్తగా గమనిస్తే యాస్పిరెంట్స్ మీకు అర్థమైంది ఏమిటి అంటే, ప్రాచీన యుగము లేదా హిందూ యుగములో జరిగినటువంటి భారతీయ విద్య అంతా కూడా మత ప్రాతిపదిక మీద జరిగింది. మత ప్రాతిపదిక మీద జరిగి అందరికీ విద్యను అభ్యసించాలి అనేటటువంటి స్లోగన్ ఇచ్చారు. బట్ బేసిక్ పాయింట్ దట్ ఈస్ రిలీజియన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా హిందూ యుగములో విద్య 3 దశలు ఉంది. అయితే నాడు ప్రాచీన యుగము లేదా హిందూ యుగములో చివరి భారతీయ చక్రవర్తి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు చాలా గొప్ప చక్రవర్తి. భారతీయులలో ప్రాచీన యుగములో భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి. అయితే హర్షవర్ధనుడు మరణించిన తర్వాత 647 CE, కామన్ ఎరా అంటాం, భారతదేశము చిన్నాభిన్నమైంది. సమైక్య భారతాన్ని పరిపాలించడానికి సమర్థవంతమైనటువంటి చక్రవర్తి లేకపోవడంతో భారతదేశము చిన్నాభిన్నమై అనేకమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడింది. అలాంటి భారతదేశములో ఏర్పడినటువంటి చిన్న చిన్న రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి రాజ్య పాలకుల మధ్య ఐకమత్యం లేకపోవడంతో భారతదేశంపై ముస్లింలైనటువంటి అరబ్బులు సైనిక దాడులు జరిపి భారతదేశంలో ముస్లిం వ్యాప్తికి అంకురార్పణ జరిపారు. అంటే భారతదేశానికి అరబ్బుల రాకతో భారతదేశంలో ముస్లిం విద్యకు ఒక దారి ఏర్పడింది అని మనం చెప్పాలి. అంటే ఆ తదనంతరం భారతదేశంపై దండెత్తిన తురుష్కులు, వారే మనము టర్క్స్ అంటాం. ద సెకండ్ ముస్లిమ్స్ హూ ఇన్వేడెడ్ టు ఇండియా, టర్క్స్. మరి వారిలో గజనీ మహమ్మద్, అలాగే గోరీ మహమ్మద్, ఈ ఇద్దరు కూడా భారతదేశంపై దండయాత్ర చేశారు. ఈ ఇద్దరు భారతదేశంపై దండయాత్ర జరిపినప్పటికీ కూడా వీరి యొక్క దండయాత్ర యొక్క లక్ష్యాలు వేరువేరు. గజనీ మహమ్మద్ యొక్క దేశ దండయాత్రలకి ప్రధానమైనటువంటి లక్ష్యం దేశ సంపదను కొల్లగొట్టాలి, భారతదేశంలో ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయాలి. సో దట్ వాజ్ ద చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్వేషన్స్ ఆఫ్ మహమ్మద్ గజనీ. బట్ గోరీ మహమ్మద్ యొక్క ఆశయం అలా కాదు. గోరీ మహమ్మద్ యొక్క
భారతదేశంపై దండయాత్రల యొక్క అంతిమ లక్ష్యం భారతదేశంలో ముస్లిం అధికార స్థాపన. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు 1192లో జరిగినటువంటి రెండవ తరైన యుద్ధము. ఈ యుద్ధంలోనే నాటి ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ప్రముఖ రసపుత్ర వీరుడైనటువంటి 3వ పృథ్వీరాజ్ చౌహాన్, ఢిల్లీ అజ్మీర్ల పాలకుడు, చౌహాన్ వంశంలో గొప్పవాడు, హిందూ జాతీయ వీరుడిగా కీర్తి గడించినటువంటి మహోన్నత ధైర్యశాలి అటువంటి 3వ పృథ్వీరాజ్ చౌహాన్ను రెండవ తరైన యుద్ధంలో గోరీ మహమ్మద్ ఓడించి చివరికి ఆయన రాజ్యాలైనటువంటి ఢిల్లీ మరియు అజ్మీర్లను వశపరుచుకున్నాడు. సో ఢిల్లీ అజ్మీర్లను వశపరుచుకోవడమే కాకుండా తాను వశపరుచుకున్నటువంటి అజ్మీర్లో గోరీ మహమ్మద్ మొట్టమొదటి ముస్లిం పాఠశాలను స్థాపించాడు. దానినే మక్తాబ్ అని పిలుస్తారు. సో దీనితో భారతదేశంలో ముస్లిం విద్య ప్రారంభమవుతుంది. ఈ ముస్లిం విద్య ప్రారంభమైనటువంటి యుగాన్నే మధ్యయుగ భారతదేశ చరిత్ర లేదా ముస్లిం యుగము. సో నెక్స్ట్ వీడియోలో ముస్లిం యుగము లేదా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముస్లిం విద్య లేదా ఇస్లాం విద్య యొక్క సారాంశాన్ని డిస్కస్ చేసి మీ ముందుకు తెస్తాము. ఈ వీడియోను మీరు సమర్థవంతంగా వినియోగించుకుంటారని, అదేవిధంగా మొదటి నుండి చివరి వరకు ఈ వీడియోను చూడడమే కాకుండా అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలు మన దగ్గర ఎలాగూ వీడియో ఉంది, వీడియోలో మాస్టరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మనం ఆన్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన లేకుండా అందులో నేను ప్రస్తావించినటువంటి అంశాలన్నిటినీ కూడా దీనికోసం ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నోట్బుక్లో ఈ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకొని మననం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మీ మీద నమ్మకంతో ఈ వీడియోను చివరి వరకు చూస్తారని మీ యొక్క నమ్మక శక్తి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.